Hey guys, good morning and welcome back to my YouTube channel Moli Travel Vlogs. This is Moli. సో నేనైతే ఇంకొక రైడ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కడికి వెళ్తానంటే కొల్లి హిల్స్ అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ కొల్లి హిల్స్ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అనమాట, అంతే పెద్ద డిస్టెన్స్ లేదు. నాకు కొల్లి హిల్స్ కనబడుతూ ఉంది. మార్నింగ్ ఒక 5 o'clock బయలుదేరాను బెంగళూరు నుంచి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను అనమాట. మొత్తం హైవే కాబట్టి నేను పెద్దగా లాగ్ అయితే చేయలేదు. ఇది హైవే కాబట్టి నేను పెద్దగా లాగ్ అయితే చేయలేదన్నమాట. సో ఒకసారి నేను ఇంటీరియర్ ఏరియాకి వచ్చిన తర్వాత లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది మొత్తం ఇంటీరియర్ ఏరియా అనమాట, విలేజెస్. సో ఈ ప్లేస్ కొంచెం బాగుంది, అందుకోసం ఇక్కడ నుంచి ఇంట్రో చేస్తున్నాను. సో మేమైతే ఇది సోలో రైడ్ అయితే కాదు, నేను దెన్ హరి బైక్ అక్కడ ఉంది, హరి అండ్ దెన్ ఇంకొక మిగతా ఒక నలుగురు కార్లో వస్తున్నారు, వెనకాల ఉన్నారు వాళ్ళు. జస్ట్ వాళ్ళకి మాకు ఒక 1 hour డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అదనమాట. సో మిగతా మనం గోపురంలో వెళ్తూ మాట్లాడుకుందాం. ಇಲ್ಲ ಬ್ರೋ. సో గైస్, మనమైతే ఈ ప్లేస్ నుంచి బయలుదేరుస్తున్నాం. చూడొచ్చు, నేను ఇక్కడ నుంచి ఇంట్రో ఇచ్చాను అనమాట. సో నేను ఏ బైక్లో వెళ్తాను అంటే మ్యాక్సిమస్ అయితే వెళ్తున్నాను, థండర్బర్డ్ 500cc ఇది. ఓకే, లెట్స్ గో. సో మనకి 36 kilometers అయితే ఉంది, 1 hour అని చూపిస్తాను జర్నీ. ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంది గైస్, సూపర్ ప్లేస్ ఇది. ఓకే, లెట్స్ గో. మొత్తం ఇంటీరియర్ అనమాట. నీళ్ళు చూడండి ఎంత బాగుపోతున్నాయో, నీళ్ళు చూడండి. చాలా రోజులు ఇంకా నీళ్ళు పారడం చూసి నేను. రైట్ బ్రో, రైట్ అండ్ దాని లెఫ్ట్ అడిగిన వంగ లెఫ్ట్. సో ఇది మొత్తం విలేజెస్ గైస్, చూడొచ్చు ఎలా ఉంది చూడండి. ఎండ అయితే ఉంది గైస్, అబ్బా బాగా వేడి పుడుతుంది బాగా. సరే, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి కరెక్ట్గా 36 kilometers, 1 hour 4 minutes అయితే చూపిస్తూ ఉంది. మేము చెప్పాను కాదు, ఇది ఇస్ ద గ్రూప్ రైడ్ అనమాట, సోలో రైడ్ అయితే కాదు. నేను దాని తర్వాత హరి, దాని తర్వాత ఇంకొక నలుగురు వచ్చి కార్లో అయితే వస్తున్నారు. కార్ ఇంకా రాలేదు. సో మేమేం చేస్తామంటే కొంచెం ముందరికి వెళ్ళి ఫుట్ హిల్స్ వస్తుందన్నమాట, అంటే హెయిర్ పిన్ బెండ్స్ కర్వ్ వస్తుంది కదా, దానికి స్టార్ట్ అవడానికి ముందుగా మనకి అక్కడ చిన్న షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి కొద్దిగా వాటర్ బ్రేక్ అయితే ఒకటి తీసుకుంటాను నేను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ బ్రేక్ఫాస్ట్కి అక్కడ నాకు ఎందుకో నీళ్ళు నచ్చలేదు, మరి శుభ్రంగా లేదనమాట. నచ్చలేదంటే మరి శుభ్రంగా అయితే లేదనమాట. సో అందుకోసం నేను ఇంకా అక్కడ నీళ్ళు తాగలేదనమాట. సో కొంచెం ముందర వెళ్ళి మనకు ఆ ఫుట్ హిల్స్ వస్తుంది కదా, అక్కడ వెళ్ళి మనం కొంచెం ఆపి వాటర్ బ్రేక్ అయితే తీసుకుందాం. అండ్ దెన్ ఈ లోపల కార్ కూడా వచ్చేస్తుంది. కార్ వచ్చిన వెంటనే ఇంకా మనం బయలుదేరికి నేరు వెళ్ళిపోవడం అనమాట. సో నేను ఎక్కడికి వెళ్తానని చెప్పాను కదా గైస్, ఐఎమ్ గోయింగ్ టు కొల్లి హిల్స్. కొల్లి హిల్స్ వచ్చి మీకు నామక్కల్ డిస్టిక్, తమిళనాడులో అయితే ఉంటుంది. బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 280 kilometers అయితే ఉంటుంది గైస్, వన్ వే డిస్టెన్స్ అనమాట, 280 kilometers. ఒక మంచి బైకర్స్కి మంచి రోడ్ అనమాట, బైకర్స్కి ఒక ఇష్టపడి తోలే రోడ్. ఎందుకంటే దాదాపు 70 and change హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ వన్ ఆఫ్ ద డేంజరస్ రోడ్ అనమాట మన సౌత్ ఇండియాలో ఇది. ఇట్స్ ఎ ఫారెస్ట్, అది ఫారెస్ట్ అనమాట. చాలా హిస్టరీ అయితే ఉంది ఆ కొల్లి హిల్స్కి. చాలామంది ఇంకా మునీశ్వరులు, ఎప్పటి నుంచో వేల సంవత్సరాల కొద్దీ ఇంకా మునీశ్వరులు ఇంకా ఉన్నారు ఆ అడవిలో అని చెప్పేసి. అండ్ దెన్ ఆ ఫారెస్ట్ వచ్చి ఫుల్లీ మెడికేటెడ్ ట్రీస్, ప్లాంట్స్ ఉండే ఫారెస్ట్ అనమాట అది. సో చాలా కథలు అయితే చెప్తా ఉంటారు, మరి ఏది నిజం ఏది చెప్తాం అంటే మనకు తెలియదు, మనకు అది అనవసరం కూడా. సో మనం వెళ్దాం, ఆ హెయిర్ పిన్ బెండ్స్ అయితే రైడ్ చేసుకుంటే వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఈరోజు వెళ్ళేసి ఇంకా రేపు వస్తాను అనమాట వాపసు. నేనైతే రూమ్ కూడా బుక్ చేశాను. ఎక్కడ బుక్ చేశాను ఏంటండి మీకు చెప్తాను, కొంచెం ముందరికి వెళ్ళిందా చెప్తాను గైస్. ఒకసారి ఈ రోడ్ అయితే చూడండి గైస్ ఎలా ఉందో. ఈ రోడ్డుకి 2 పక్కల టెంకాయ చెట్లు చూడండి, పెద్ద టెంకాయ చెట్లు మధ్యలో రోడ్డు. ఎక్సలెంట్గా ఉంది గైస్, రైడ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఇంతసేపు మేము హైవేలో వచ్చాము, అందుకోసం రికార్డ్ అయితే చేయలేదన్నమాట, హైవేలో ఏం చూపిస్తామని చెప్పేసి. ఇప్పుడు హైవే నుంచి డీవియేషన్ తీసుకున్న వెంటనే నేను ఇంట్రో అయితే ఇచ్చాను. అండ్ దాన్ని డీవియేషన్ తీసుకున్న వెంటనే సూపర్ రోడ్స్ గైస్, ఇది ఎలా ఇదంతా అమేజింగ్. అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి ఆడ, పనస చెట్లు, కొబ్బరి చెట్లు,
టెంకాయ చెట్లు, దాని తర్వాత బనానా ట్రీస్, అన్ని రకాల పండ్ల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో అదే అనమాట కొలి హిల్స్. మనం ఆ కొండ అయితే ఎక్కబోతున్నాం. ఎక్కడి నుంచే కరువు స్టార్ట్ అయిపోయాయి మనకి, చూడండి. ఓహోహో, వావ్, ఆ రోడ్ చూడండి గైస్. సీ దట్ రోడ్, సీ దట్ కొల్లి హిల్స్కు ముందరగానే మనకి నేచర్ అయితే దర్శనం ఇస్తాం, చూడండి. సో గైజ్ ఇదేనమాట కొలి హిల్స్. ఎదురు కనబడుతుంది కదా, అవే కొలి హిల్స్. మనం ఆ హిల్స్ ఎక్కబోతున్నాం మనం. సో ఈ హిల్స్లో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది గైస్, చాలా చోట్ల కనబడుతుంది. సో అక్కడ కనబడుతుంది, ఇక్కడ ఈ లెఫ్ట్లో చూడండి, ఆ మొత్తం అడంతా వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఈ రోడ్ చూడండి గైస్, ఏముందో అద్భుతం గైస్, ఎక్సలెంట్ రోడ్ ఇది. సూపర్. సో కొలి హిల్స్ చూడడానికి ప్లేసు ఆకాశగంగా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అదే చాలా ఫేమస్. అది వచ్చి దాదాపు 1000 కిలోమీటర్స్, వన్ సైడ్ వచ్చి 1000 స్టెప్స్ ఉంటుంది అనమాట. సారీ, నాట్ కిలోమీటర్స్, 1000 స్టెప్స్ అనమాట. దిగడానికి 1000 స్టెప్స్, ఎక్కడానికి 1000 స్టెప్స్ అనమాట. టోటల్ 2000 స్టెప్స్ అయితే ఉంటాయి. ఐఎమ్ నాట్ షూర్, నేను వెళ్తానా ఆకాశగంగా ఫాల్స్కి వెళ్తానా లేదా తెలియట్లేదు. ఇంకొక చిన్న ఫాల్స్ ఉంది, ఆడికైతే వెళ్దాం, ఆడికైతే వెళ్ళి ట్రై చేద్దాం. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కనుక్కొని దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అయితే ప్లాన్ చేద్దాం. చూడండి ఆ మౌంటైన్ చూడండి ఎలా ఉందో. నాకైతే గోపురం ఆఫ్ చేయాలనిపించట్లేదు గైస్, అంత బాగుంది సీనరీస్ ఇక్కడ. వావ్, ఇవన్నీ ఒక్క చెట్లు, బీటిల్ నట్స్. ఓ, పెట్రోల్ పంప్ ఉందిడా, ఇండియన్ ఆయిల్, గుడ్. బ్రో ఇద్దా బ్రో ఫుట్ హిల్స్. సో మేము ఆల్మోస్ట్ ఫుట్ హిల్స్కి అయితే రీచ్ అయ్యాం గైస్. ఇదే అనమాట ఫుట్ హిల్స్. రైట్. సో ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొంచెం ఫ్రూట్స్, ஜூஸ் கடை முன்னாடி நம்ம ஒரு டைம் ஜூஸ் குடிச்சோம். அப்புறம் இங்க போற ஜூஸ் கடை பின்னாடி என்ன முன்னாடி போலாம் இன்னும் நெய்யில இருக்கிற மாதிரி பாருங்க. సో అక్కడ ఏదో తమిళ రాస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట, ఇదే ఎంట్రన్స్. ఫుల్ 72 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి గైస్. అక్కడ ఫోటో కూడా చూడండి, హెయిర్ పిన్ బెండ్స్ ఫోటోగ్రాఫ్ కూడా. సో మేము లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు మేము అక్కడైతే జ్యూస్ తాగామన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ఒక స్మాల్ జ్యూస్ ఏదైనా ఉంటే తాగేసి కార్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. వచ్చిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరదాం. సో ఇక్కడ కూర్చొని జ్యూసే తాగుతాం గైస్. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఓకే, సో గైజ్ మనం అయితే ఇక్కడే అనమాట ఒక చిన్న వాటర్ ప్యాకేజ్ తీసుకున్నాం. చిన్నది దాదాపు 1 అవర్ దాకా మేము స్పెండ్ చేసాం అనమాట. సో చూడొచ్చు, ఇదే మన మ్యాక్సిమస్ థండర్బర్డ్ 500cc. సో ఇది వచ్చి హరి వెహికల్ అనమాట, జోంటస్. హరి రెడీ? ఓకే. సో నేను చెప్పాను కదా కార్ వస్తుంది అని చెప్పాను కదా, సో అదే అనమాట కార్ అయితే వచ్చేసింది. అక్కడ ఉన్నారు, ఒక 4 ఉన్నారు, 4 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట కార్లో. సో యా, మనైతే ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా ఇక్కడైతే జ్యూస్ తాగాం. మేము లాస్ట్ టైం వచ్చి కూడా ఇక్కడే ఆపాను. ఎందుకు ఇక్కడ ఆపానంటే ఈ ప్లేస్తో చూసాం, అక్కడంతా కూడా జ్యూస్ షాపులు చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే అక్కడ బాగా ఎండగా ఉంటుంది. ఇది ఒక్కటే మనకి నీడనమాట, బాగుంటుంది నీడగా. ఎందుకంటే ఇది ఫుల్ మామిడి చెట్లు కదా. సో మామిడికాయ చెట్ల కింద మనకి ఈ జ్యూస్ షాప్ అయితే ఉంటుంది. ఇప్పటిదాకా క్రౌడ్ అయితే పెద్దగా కనబడట్లేదు గైస్, నాకు పెద్దగా కనబడట్లేదు. బైకర్స్ కానీ కార్స్ కానీ పెద్దగా లేవన్నమాట. సో టైం 9:30 అవుతుంది కాబట్టి ఎక్కువగా రాలేదనుకుంటా. 9:30 అయింది, 9:55, 5 minutes అయితే 10 అవుతుంది. ఓకే, బయలుదేరుతాం మనం ఇక్కడ నుంచి. ప్లేస్ అయితే సూపర్గా ఉంది కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట షాపు. ఎందుకంటే మామిడి చెట్లు కింద ఉంది కాబట్టి నీడగా ఉందన్నమాట, బాగా చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది. సో లాస్ట్ టైం వచ్చాను నేను, ఒక 3 years బ్యాక్ అయితే వచ్చాను అనమాట. చూడండి కదా ఎలా ఉంది ప్లేస్.
వావ్ వావ్ వావ్, వాట్ అన్ అమేజింగ్ ప్లేస్. ఫారెస్ట్ చెక్ పోస్ట్, ఇదేనా చెక్ పోస్ట్? పెద్దగా ఏం చెక్ చేయట్లేదు, ఎవరిని చెక్ చేయట్లేదు వీళ్ళు. ప్లాస్టిక్ అలో లేదనమాట, అంతే, ఇంకేం లేదు. ప్లాస్టిక్ బాటిల్ అలాంటివి తీసుకోరావద్దండి, అవి మాత్రం అలో లేదు. సో గోస్లో బోర్డ్స్ అయితే చూడొచ్చు. ఈ చుట్టుపక్కల బ్యాంబూ ట్రీస్ అయితే ఉన్నాయి ఎక్కువ, చూడండి ఇవన్నీ బ్యాంబూ ట్రీసే. సో ఇప్పుడే మా రిసార్ట్ అయితే కాల్ చేశాడనమాట, లంచ్ ఏం చేయమంటారు సార్ అని చెప్పాడు. మేమైతే చికెన్ అండ్ దెన్ ర్యాబిట్ ఫ్రై అయితే చేయమన్నాము. చూద్దాం ఎలా చేస్తారో. ఇక్కడ బోర్డు చూడండి, అవాయిడ్ ప్లాస్టిక్ బ్యాగ్ అని చెప్పేసి. ప్లాస్టిక్ బ్యాగ్స్, దాని తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ అంతా అవాయిడ్ చేసేయండి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు, ఎందుకంటే నేచర్ని కాపాడుకోవాలి కదా మనమే కాబట్టి. సో అవాయిడ్ ప్లాస్టిక్ గైస్. అంటే చూడండి గైస్ ఎలా ఉంది ఇక్కడ, అప్ప డు నాట్ డిస్టర్బ్ వైల్డ్ అనిమల్స్. ఓహో, వర్షం పడతా ఉంటే ఈ టైంకి సూపర్గా ఉంటుంది ఈ రోడ్లో. నైస్ రోడ్స్. నేనైతే ఎంజాయ్ చేస్తాను రైడు. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. సో నేను చూడడమే కాకుండా మీరు కూడా చూస్తారు కాబట్టి ఐఎమ్ షూర్ మీరు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను నేను రైడ్ని. ముందర ఏదో బైక్ పోతుంది, ఫుల్ స్మోక్. అబ్బా కొండ చూడండి ఎలా ఉందో, జూపర్. మనం అక్కడికి వెళ్తాం, ఆ కొండ దగ్గరికి వెళ్తాను, బాగా గుర్తుంది. రోడ్ ఆడే ఉందన్నమాట, మనైతే ఆడికి వెళ్తాము ఇప్పుడు. అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కనబడతాయి నాకు, ఆ పైన మొత్తం వాటర్ ఫాల్స్ కనబడుతుంది. అవాయిడ్ అడ్వెంచర్స్ ఆన్ రోడ్. ఏమైనా ఎలిఫెంట్స్ ఉంటాయా ఏమో మరి. వేర్ సీట్ బెల్ట్, అది ఓన్లీ ఫర్ కార్స్. హెయిర్ పిన్ బెండ్ 1/70. చూసారా, 1/70 అంటే ఇది ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్ అని అర్థం. ఇదే ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్ గైస్. ఇంకా మనకి 70 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉందన్నమాట. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 2. ఓహోహోహో, వాటే రోడ్, వాటే రోడ్. యాక్సిడెంట్ జోన్, గో స్లో. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 3. ఓహోహో, ఆ మౌంటైన్స్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో. మౌంటైన్స్ పైనుంచి నీళ్ళు, వాటర్ ఫాల్స్. బా, ఓ ఈ బోర్డు చూడండి, అంటే బ్యూటీ ఆఫ్ నేచర్ కదా. డోంట్ ఓవర్టేక్ కేర్లెస్లీ. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 4. ఓ ఓ ఓ ఓ ఓ, బైక్స్లో ఈ లోకల్స్ వాళ్ళు అయితే బైక్లో చాలా సాధారణంగా ఎక్కుతున్నారు. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 6 ఇది, సారీ 6. సో ఇది వచ్చి హెయిర్ పిన్ బిన్ నెంబర్ 7. ఒకటేసారి చూడండి, హెయిర్ పిన్ బిన్ నెంబర్ 7/70. ఇంకా మన 63 ఉందన్నమాట. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 8.
ఇది వచ్చి హెయిర్ పిన్ బిన్ నెంబర్ 13 ఏమో బోర్డు అయితే సరిగా వేయలేదు. 9 or 10 ఉండాలి. ఇది ఒక 11 ఉంటుందేమో. లారీ వస్తుంది. లారీ హెయిర్ పిన్ బిన్ నెంబర్ రాయలేదే ఇక్కడ. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 10. ఇంకా 60 హెయిర్ పిన్ బిన్స్ అయితే ఉన్నాయి మనకి. హెయిర్ పిన్ బిన్ 11. సో ఇదే అనమాట మాతో వచ్చిన కార్ ఇదే. బ్రో హెయిర్ పిన్ బిన్ నెంబర్ 12. ఓ అప్పు చూడండి ఎలా ఉందో. అబ్బా హెయిర్ పిన్ బిన్ నెంబర్ 13. ఎలాంటి హెయిర్ పిన్ బెండు. సో 600 meters అంటాయి మనం ఉండేది. సీ లెవెల్ నుంచి 600 meters హైలో ఉన్నాం అనమాట. కానీ ఎండ అయితే ఉంది గైస్. ఇప్పుడే మారుతుంది వెదర్. లైట్గా జిల్లుగా దాల్ అయితే వస్తుంది. కానీ చూడడానికైతే ఎండ అయితే ఉంది గైస్. మన ముందర రెండు బస్సులు అయితే వెళ్తున్నాయి. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 14. అరెల్ముగై అరపాలేశ్వర టెంపుల్ 31 kilometers. ఓకే బ్రో. హెయిర్ పిన్ బిన్ 15. బటర్ఫ్లైస్ చూడండి కదా ఇక్కడ. వాహా అమ్మా 15 హెయిర్ పిన్ బిన్స్ ఏక అప్పుడే చూడండి ఎంత పైనకు వచ్చేసాము. హెయిర్ పిన్ బిన్ 16. వావ్ చూడండి ఎలా ఉందో. ఓహో వాట్ ఏ బెండ్. సో ఇక్కడ రోడ్ ఉంది కదా, మనం బయట నుంచి ఈ కొండ కింద కనబడుతుంది అనమాట. కింద నుంచి చూసామంటే ఇక్కడ రోడ్డు ఉన్నట్టే మనకు తెలియదు, ఎందుకంటే అంత డెన్స్గా ఉంటుంది ఫారెస్ట్ ఇది. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 17.
లోకల్ బైక్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎవరు బైకర్స్ ఎవరు పెద్దగా రాలేదు ఇప్పుడు. ఇంకా 9:30 కదా, ఇంకా వస్తూ ఉంటారు. మేము కొంచెం త్వరగా బయలుదేరేసాం. సో యా, లోకల్ బైక్స్ ఎక్కువ ఉన్నాయి. బ్రో మసిలా ఫాల్స్. మాసిలా ఫాల్స్, మాసిలా అరువి. Hairpin bin number 17. Oh, now bro, feeling is, oh my god. ஃப்ரெண்ட்ல போறீங்களா? ஃப்ரெண்ட்ல போறீங்களா கேப்சர் பண்ணதுக்கு? போங்க போங்க. సో ఇది వచ్చి హెయిర్ పిన్ బిన్ నెంబర్ 20. ఇంకా 40 హెయిర్ పిన్ బిన్స్ అయితే ఉన్నాయి మనకి. 40 50 ఉన్నాయి. బాబా, ఇంకా మనకి 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎవ్రీ బెండ్ ఒక ఎక్స్పీరియన్స్, ఎవ్రీ హెయిర్ పిన్ బిన్ ఒక ఎంజాయ్మెంట్. సూపర్. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 21. స్పీడ్ కిల్స్. బ్యూటిఫుల్. ముందర లారీ ఏదో వస్తుంది, పోతా ఉంది. లారీ విడకూడదు. ஹேர் பின் பென் நம்பர் 22. ப்ரோ அது எந்த ஹேர் பின் பென் ப்ரோ? அது அங்கிருந்து வியூ இருக்கும்ல. హెయిర్ పిన్ పెన్ నెంబర్ 23. ఓహో ఏం అప్పు చూడండి గైస్. హెయిర్ పిన్ పిన్ నెంబర్ 24. ಅಡ್ವೆಂಚರ್ ಎತ್ತುನಂದ ಲಾರಿ ಹೊಡೆದು ಬ್ರೋ, ಲಾರಿ. ಹೇರ್ ಪಿನ್ ಬಿನ್ ನಂಬರ್ 25. ಕಾರ್ ಹೊಡೆದು ಬ್ರೋ, ಸಾರಿ ವ್ಯಾನ್, ಮಾರುತಿ ಎಕೋ. అక్యూట్ కర్వ్ వెహికల్. ఓహో ఏందో వాటర్ ఫాల్స్ ఉంటుందేమో. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 26. ఓహో ఈ కరువు చూడండి గైస్ ఎలా ఉందో. బాప్రే బాప్, కొండ, అబ్బా. సో ముందర లారీ అయితే వెళ్తా ఉంది బ్రో. ఇదేనా బ్రో? இல்ல ப்ரோ 35 35 27 35 அது வாங்கினேன். அங்க இருக்கும். హెయిర్ పిన్ బిన్ నెంబర్ 28. ఓహో వావ్. నాకైతే నేనేదో సూపర్ అని చేస్తున్నాను గైస్ రైడ్. అబ్బా. హెయిర్ పిన్ నెంబర్ 29. మంకీష్. వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో. ఓహో వాట్ ఏ వ్యూ. ఓ
మై గాడ్, ఓ మై గాడ్ జిల్లా, వాట్ ఏ వ్యూ. ఎయిర్ పిన్ నెంబర్ 30, ఇంకొక 40 హెయిర్ పిన్స్ అయితే ఉన్నాయి మనకి. సో పైకి వెళ్ళను బైక్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతూ ఉంది, ఏమో అర్థం కావట్లేదు. ఈ బెండు చూడండి బ్రో, లారీ బ్రో, లారీ లారీ పత్తువంగా. బ్రో నా పేరు నిఖిత్ కదా. ఏ ఎన్నాచి సో గైஸ் இது వచ్చి ஹெயர் பின் நம்பர் 31 ப்ரோ. இதா ப்ரோ இங்கே நிப்பாட்டி வச்சிருக்காங்க வெஹிக்கிள்ஸ் எல்லாம். தான் நிற்கிறேன். 32 ஹெயர் பின் நம்பர் 30 இதான் நினைக்கிறேன் ப்ரோ. ఓ వ్యూ బాస్ వాయిస్, వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో, బ్రో వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో, పా అమేజింగ్ వ్యూ. ఓకే గైస్, సో మనమైతే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫొటోస్ తీసాం అనమాట. ఫొటోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో నన్ను, ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు ఈ ఫొటోస్ అన్ని, ఇక్కడ తీసుకున్న ఫొటోస్ అన్నీ. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఈ ఫొటోస్ ఎంత చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. యూట్యూబ్లో కొద్దిగా లేట్గా వస్తుంది, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే వెంటనే వస్తుంది అనమాట. యా, సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం మనం. హెయిర్ పిన్ నెంబర్ 32, ఇంకా 32 సగం కూడా రాలేదనమాట ఇంకా మనం. వేడిగా ఉంది గైస్ బాగా. బెంగళూరు కంటే కొద్దిగా వేడిగానే ఉందనిపిస్తుంది నాకు, కొద్దిగా లేదంటే ఇక్కడ ఉండొచ్చు. ఓ చూడండి పింక్ కలర్లో ఉన్నాయి. ఓహో, ఇంకా 16 కిలోమీటర్స్ అవుతుంది అనమాట మనకి. ఎయిర్ పిన్ నెంబర్ 33. ఓ చూడండి ఎంత రష్ ఉన్నారు. హెయిర్ పిన్ నెంబర్ 34. అబ్బాయి ఎన్నో చూడండి వ్యూ ఎట్టుందో. ట్రాఫిక్ అయితే ఎక్కువైంది, అంటే వెళ్ళే వెహికల్స్ కంటే వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓహో ఎంత ఫాస్ట్ వస్తుంది చూడండి వీళ్ళు. అబ్బా అది చూడండి గైస్ వ్యూ ఎలా ఉందో. ఎక్సలెంట్ వ్యూ గైస్ చెప్పాలంటే. అబ్బా ఆల్మోస్ట్ మనం అంతా పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇంకొద్దిగా దూరం ఏంటంటే ఇంకా మొత్తం దిగుతుంది అనమాట, డౌన్ అనమాట. ఇప్పుడు ఎక్కుతున్నాం కదా, ఇంకా దిగుతాం అనమాట, కొండ దిగుతాం ఇంకొంచెం దూరం పోతే. సో ఆల్మోస్ట్ మనం 35 హెయిర్ పిన్స్ అయితే క్రాస్ చేసాం. ఇది 37 హెయిర్ పిన్ బెండ్. ఆల్మోస్ట్ మనం 50% అయితే వచ్చేసాం అనమాట. ఇంకో 50% ఉందంతే. ఏం ఎక్కుతాను చూడండి మన మ్యాక్సిమస్. సో హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 38. అబ్బా ఓహో, హెయిర్ పిన్ నెంబర్ 39. హెయిర్ పిన్ నెంబర్ 40 గైస్. ఇంకొక మనకు 30 ఉన్నాయి అంతే. సో ఇది మొత్తం ఫారెస్ట్. ఇది మీరు చాలా కామన్గా పీకాక్స్ అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ. సో 900 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్కి అయితే ఉన్నాం అనమాట మనం.
నమ్మ అరువి 11 కిలోమీటర్స్. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 42. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 43, 43, 43. ఓ ఎంత కరువు చూడు, ఇది బ్లైండ్ కరువు. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 44. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 45 ఎక్కుతున్నాం. ఓహో ఓహో, సో హెయిర్ పిన్ బెన్ నెంబర్ 46 అయితే ఎక్కుతున్నాం. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 47 అయితే ఎక్కబోతాం. సో ముందర వచ్చేదన్నమాట 47. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 47 ఆఫ్ 70. వావ్, బస్ వస్తుంది. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 48. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 49. అబ్బా ఎంత పై కూర్చొని చూడండి. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 50. అరుల్మొగై ఎత్తుకై అమ్మన్ టెంపుల్. అబ్బా వ్యూ చూడండి. హెయిర్ పిన్ బెన్ నెంబర్ 51. ఇంకా మనకి 23 కిలోమీటర్స్ ఇది ఉంది. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 52. హెయిర్ పిన్ బిన్ నెంబర్ 53. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా జిల్లుగా ఉంది గాలి. ఇంతసేపు బాగా వేడిగా ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా జిల్లుగా ఉంది, తెలుస్తుంది నాకు అట్లే. ఓవర్టేక్ చేద్దాం అనుకున్నాను, కానీ హెయిర్ పిన్ బిన్ వచ్చేసింది అనమాట ఇంత లోపల. కమాన్ కమాన్. ఓవర్టేక్ చేసాను. ఇంకా ముందర 2 వ్యాన్లు అయితే వెళ్తున్నాయి, వాళ్ళు కూడా ఓవర్టేక్ చేద్దాం. యాక్చువల్గా ఓవర్టేకింగ్ నాట్ అడ్వైజబుల్, కానీ మనం రికార్డ్ చేయాలి కాబట్టి వాళ్ళని ఓవర్టేక్ చేసుకుని వెళ్దాం.
ఇంకా మనకి 12 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మన కొల్లి హిల్స్ రీచ్ అవ్వడానికి ఇంకా 12 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓకే, మనం 2 వెహికల్స్ని ఓవర్టేక్ చేసాం. ఇదేం పెద్ద డేంజర్గా లేదు ఇక్కడ నుంచి. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 55. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 55. ఓకే, ఇది వచ్చి 56. ఇది నెంబర్ 56. ఎవరో వాంతుతున్నారు దారిలో. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 57. ఓ, ఇది వచ్చి హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 58. ఏదో నాకు బస్సు సౌండ్ వినపడింది గైస్. ఓకే, సో ఇది వచ్చి హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 59. 59. ఓ గైస్, ఆల్మోస్ట్ మనం అయితే ఒక 80% అయితే రీచ్ అయిపోయాను. ఐ మీన్ యా. సో 60, ఇంకొక 10 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి అంతే. ఓ, ఇక్కడ కూర్చొని చూడండి ఎట్లా ఉందో. ఏదో గుహలోకి అయినట్టు ఉన్నది. ఓకే, ఇది వచ్చి హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 61. 61గా SS 61. చూసారా, ఈ విధంగా హార్న్ కొట్టుకుంటూ రావాలి. లేకపోతే ఎదురుకొచ్చే వెహికల్స్ అసలు మనకు తెలియదు. ఇలాంటి కర్వ్ రోడ్స్లో, కర్వ్స్ ఉండే రోడ్స్లో అసలు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్స్ తెలియదు అనమాట. అందుకోసం మనం డౌట్ ఇచ్చినప్పుడు ఏదైనా వెహికల్ వస్తూ ఉందేమో మనకు కొద్దిగా అనిపించాం, కానీ హార్న్ కొట్టడం మంచిది. వ్యూ చూడండి కదా ఎలా ఉందో. ఓ, 1000 meters అబౌవ్ సీ లెవెల్. సూపర్ బండి. నాకెందుకు ఇంకొక వెహికల్స్ వస్తున్నాయో అనిపిస్తూ ఉంది. సో హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 62. 62. ఇంకొక 8 ఉన్నది అనమాట. 8 కానీ కంప్లీట్ చేసామంటే విల్ బి రీచింగ్ కొల్లి హిల్స్. అయ్యి బాబోయ్, ట్రాఫిక్ చూడండి అట్టుందో. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 63. 63. మీరు స్లోగానే వెళ్దాం, ఎందుకంటే చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అక్కడ. సో హెయిర్ పిన్ నెంబర్ 64. ఆగాయ గంగై ఫాల్స్. దీనికి వెళ్దాం అనుకుంటున్నాను, కాకపోతే అప్ అండ్ డౌన్ మనకి 2000 స్టెప్స్ అయితే ఉన్నాయంట. అది ఆలోచిస్తున్నాను, వెళ్దామా వద్దా అనేసి. ఎందుకంటే 2000 స్టెప్స్ అంటున్నారు. విల్ సీ. బాబా, ఏం నేచర్ చూడండి. ఆ పక్క పక్క చెట్లు వచ్చి అట్లే అల్లుకో ఉన్నాయి రోడ్డు పైన మొత్తం. వావ్.
సో ఇది వచ్చి హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 65. ఇంకొక 5 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి అంతే మనకి. ఓ ఈ ఫారెస్ట్ చూడండి గైస్ ఎలా ఉందో, అబ్బా. సో ఇది వచ్చి హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 66 అనమాట. ఇంకొక 4 హెయిర్ పిన్ బెండ్స్ అంతే. ఇది మా కారే కదా. శ్రీ నాచి అమ్మన్ టెంపుల్. నాచి అమ్మన్ టెంపుల్ ఆల్మోస్ట్ రీచ్ అనుకుంటా. అవాయిడ్ స్మోకింగ్. నాచి అమ్మన్ టెంపుల్. ఏదో అమ్మన్ టెంపుల్, గాడెస్ టెంపుల్ అనమాట. ఇంకా మనకి 7 కిలోమీటర్స్ అయితే ఉంది. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 67 గైస్. ఎవరో మాకు టాటా చెప్తున్నారు బస్సులో, అందుకోసం నేను కూడా టాటా చెప్తున్నాను. సో హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 68. సో వైజర్ అయితే ఓపెన్ చేసి రైడ్ చేస్తున్నాను గైస్. డిస్టర్బెన్స్ కొంచెం అవాయిడ్ చేయండి కొద్దిగా, ఎందుకంటే గాలి కొద్దిగా ఇక్కడ జిల్లుగా వస్తుంది అనమాట. అందుకోసం దాన్ని ఆ గాలిని, ఆ జిల్లైన గాలిని ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అయితే వైజర్ ఓపెన్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది గైస్. చూడండి ఎలా ఉందో, చెట్లు, సీనరీస్ మొత్తం మారిపోయి లిటరల్గా ఏదో ఫారెస్ట్ లోపల ఉండదు నాకు. ఓహో హెవీ వెహికల్స్. హెయిర్ పిன் பின் நம்பர் 70. ப்ரோ நானே 70ல தான் உங்க பஸ்ல வெயிட் பண்ணிக்கிறதோ. வாங்க 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 ப்ரோ. ஓகே guys, we completed 70 hairpin bins. Super. Yeah, Hari, how is the ride? Amazing. సో చూడొచ్చు అనమాట, మేమైతే 70 హెయిర్ పిన్ బిన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. బ్రో కొంచెం మున్నాడి పోంగా. సో ఓకే గైజ్, మేమైతే 70 హెయిర్ పిన్ బిన్స్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. చూడొచ్చు 70 ఆఫ్ 70. ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుందాం. ఒక ఫోటో అయితే బంతే, एक फोटो बनता है इधर, एक फोटो बनता है. ఫోటో తీసుకొని వెళ్ళి చేస్తా. చూడొచ్చు 70 హెయిర్ పిన్ బిన్స్ కంప్లీటెడ్. 70 హెయిర్ పిన్ బిన్స్. సో ఇక్కడ నుంచి మా రిసార్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. 20 మినిట్స్ అని చూపిస్తుంది. అంటే పర్ కిలోమీటర్ యావరేజ్ 2 మినిట్స్ అయితే ఇది కాల్కులేట్ చేసుకుంటా ఉంది. సో యా ఆల్మోస్ట్ మేమైతే 70 ఆల్మోస్ట్ అయింది. 70 హెయిర్ పిన్ బిన్స్ అయితే కంప్లీట్ చేసాం. లెట్స్ గో టు రిసార్ట్. అబ్బా జిల్లు గాలి వస్తుంది గైస్. ఇప్పుడుదా జిల్లు గాలి వస్తుంది బాబాయ్. ఆమా ఇవ్వ నేరం వేతి నొందిటం. అబ్బా
பெங்களூரில் கிளைமேட்டுக்கு எங்கள் கிளைமேட் ஒரு டிஃப்ரென்ஸ் இல்லைல்ல? ஓ, இங்க ரொம்ப வெயில் இருக்கும் ப்ரோ. గోమాతలు. ఓకే, మనం ఆల్రెడీ పైకి వచ్చేసాం అనమాట. ఏదో చిన్న షాప్ ఉంది ఇక్కడ, ఏ స్మాల్ టీ అండ్ కాఫీ షాప్. టీ కాఫీ. రోడ్ ఇంటర్సెక్షన్ గో స్లో. ఇక్కడ చాలామంది పునుగులు వేస్తున్నారు. పునుగులు, దీన్ని తమిళ్లో ఏమంటారు, తెలుగులో పునుగులు అంటారు. చూడండి, ఇవన్నీ స్పైస్ షాప్లు. స్మెల్ చూసారా? ఇవన్నీ స్పైసెస్. చూడండి, అన్నీ స్పైసెసే. అబ్బా, ஆல் ஆர் ஸ்பைஸ் ஷாப்ஸ். ஏன் கார்த்திக் அங்கே இருக்கிறாங்க? எங்கே ஸ்பைசஸ் வாங்குறாங்களா? தெரில. நம்ம போவோம் ப்ரோ. நம்ம போகும்போது ஸ்பைசஸ் வாங்கலாமே. சார் போகும்போது வாங்கிக்கலாம் வாங்க. సో మేము వచ్చి పోయేటప్పుడు స్పైసెస్ తీసుకుంటాం, ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు తీసుకొని ఏదైనా పాడైపోయింది ఎందుకని చెప్పేసి పోయేటప్పుడే స్పైసెస్ తీసుకుంటాం మేము. స్పైసెస్ అయితే కావాలి, వెళ్ళేటప్పుడు తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఫుల్ డౌన్ అనమాట. ఓ, ఆ హిల్ చూడండి ఎలా ఉందో. అబ్బా, అమేజింగ్గా ఉంది చూడండి ఇది. மறுபடியும் அப்பு என்ன போ, ஹேர்பின் பென் கர்ஸ் ஆயிடுச்சுன்னு சொன்னாங்க, திரும்பி ஸ்டார்ட் பண்ணியிருக்காங்க. 70 முடிஞ்சிடுச்சுல. ఇక్కడ చూడండి, లైట్ సూర్యుడు పడట్లేదు ఇక్కడ, అంత డెన్స్గా ఉంది ఫారెస్ట్ ఇది. ఆ ముందర మళ్ళీ సూర్య కిరణాలు పడతాయి చూడండి, అంత డెన్స్గా ఉంది ఫారెస్ట్ ఇక్కడ. నైట్ అంతా వచ్చామంటే ఇక్కడ భయం వేస్తుందేమో, లోకల్స్ రాగలుగుతారు, మనం చాలా కష్టం. ఓకే గైస్, మనమైతే ఇంకా డౌన్ వెళ్తాం అనమాట. మన రిసార్ట్కి ఇంకొక 6 కిలోమీటర్స్ అయితే ఉంది. 12 మినిట్స్ అయితే చెప్తా ఉందన్నమాట. అది రిసార్టా లేకపోతే హోమ్ స్టేనా లేకపోతే క్యాంప్ సైటా నాకైతే తెలియదు గైస్, ఐ డోంట్ నో. రిసార్ట్ అయితే ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యామని అనుకుంటాను. ఎక్కడ వస్తుంది లెఫ్ట్ బ్రో. இந்த லெஃப்டா இந்த முன்னாடி லெஃப்டா இருபது பார்த்துட்டு வரேன். மகேந்திரவனா சேலூர் எங்கள் லெஃப்ட் இருக்கா இல்லையே, మేమైతే దారి మిస్ అయినాం అనుకుంటాను గైస్. పిన్నడిదా బ్రో, ఇదే బొటానికల్ గార్డెన్ అనుకుంటా.
యూటనా? సో ఇది వచ్చి బొటానికల్ గార్డెన్. ఎస్, ఓ బోట్ హౌసా? బొటానికల్ గార్డెనా? బోట్ హౌస్ అనుకుంటా. ப்ரோ இங்கே தான் காமிக்குது ப்ரோ. இருக்கீங்களா? நான் போய் பார்த்துட்டு வரேன். நானும் வரேன். ఆఫ్ రోడ్ గైస్, ఆఫ్ రోడ్. అబ్బా, ఓకే గైస్, ఆఫ్ రోడ్ ఇన్ థండర్బర్డ్ 500. అమ్మా, ఇదా బ్రో? వేరే లెవెల్ బ్రో, అబ్బా, వేరే లెవెల్ ఆఫ్ రోడింగ్. సో ఇదే గైస్, మేమైతే ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఓకే గైస్, మనైతే లోపలికి వచ్చేసాం అనమాట. పార్కింగ్ ఎక్కడ చేయాలంట. ఇవే అనమాట స్టేస్. ఓకే, నేను పార్కింగ్ చేసి కంటిన్యూ చేస్తా. మనమైతే ఆ గేట్ ఉంది కదా, సో ఆ గేట్ త్రూ వచ్చాం అనమాట. మనం వచ్చిన తర్వాత నేను బైక్ అయితే ఇక్కడైతే పార్క్ చేశాను, చూడొచ్చు. నా బైక్ ఎక్కడ ఉంది, అండ్ దెన్ హరి బైక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో నోమాడ్ బైక్ క్యాంప్ లేక్ సైడ్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూడండి గైస్, అక్కడ లేక్ కనబడుతుంది కదా. సో ఆ బోటింగ్ అంతా జరుగుతుంది చూడండి. సో ఈ రిసార్ట్ పక్కనే, ఐ మీన్ ఈ స్టే పక్కనే మనకి లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు స్విమ్ చేయడానికి. కాకపోతే లేక్ అయితే సూపర్గా చూడడానికి. మేము ఒక బ్యాలెన్స్ 4 మంది వచ్చారని చెప్పాను కదా కార్లో, ఆ కార్ వచ్చేది అనమాట. సో అండ్ దెన్ మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదనమాట, నాకు ఇచ్చిన రూమ్ అది. సో అండ్ దెన్ హరికి అయితే పైన ఇచ్చారు, పైన అనమాట ఆ సింగిల్ కంటైనర్ ఉంది కదా, సింగిల్ కంటైనర్ కాటేజ్, అది హరి రూము. దాని తర్వాత ఆ కింద కనబడుతుంది కదా, అది వచ్చి ఐ మీన్ ఇది వచ్చి నాతో పాటు కార్లో 4 మెంబర్స్ వచ్చాయని చెప్పాను కదా, సో వాళ్ళదనమాట. సో రిమైనింగ్ వచ్చి మనకి ఇక్కడ ఒక స్టే ఉంటుంది, అండ్ దెన్ పైన ఒక స్టే ఉంటుంది, అండ్ దెన్ ఇది వచ్చి డబుల్ ఆక్యుపెన్సీ ఇదనమాట. పైన వచ్చి సింగిల్ ఆక్యుపెన్సీ కంటైనర్, ఇది వచ్చి డబుల్ ఆక్యుపెన్సీ కంటైనర్, సింగిల్ ఆక్యుపెన్సీ కంటైనరు. కింద ఇది నా రూమ్, ఇది పైన కనబడుతుంది కదా. సో ఇది వచ్చే నా రూమ్ కింద పార్కింగ్ అనమాట. సో సరౌండింగ్స్ అయితే ఇది గైస్ చూడండి, అక్కడ లేక్ ఉంది అనమాట. సో అక్కడ దాకా మా ప్రాపర్టీ అంతే. ఇదంతా గ్రీనరీగా ఉంది, బాగా గ్రీనరీగా ఉంది కింద మొత్తం. సో ఇదనమాట నా రూమ్ అయితే ఇది. నేను పైకి వెళ్ళి రూమ్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి, పైకి వెళ్ళి చూపిస్తాను మీకు నేను. దట్ ఈస్ అబౌట్ ది రూమ్స్ గైస్. ఇక్కడ ఉండే రూమ్స్ ఇవే అనమాట. కమాన్, నేను అయితే మా రూమ్ చూపిస్తాను నేను. సో స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అయితే స్టెప్స్లో అయితే వెళ్ళాలన్నమాట. సో నేను వెళ్ళేసి అయితే నా లగేజ్ అండ్ దెన్ హెల్మెట్ అండ్ రైడింగ్ జాకెట్ అంతా పెట్టేసాను అనమాట నేను లోపల. సో మళ్ళీ కిందకు వచ్చి అయితే లాక్ చేస్తాను. ఇక్కడ ఏదో దారి పక్క నుంచి వెళ్తాను అనమాట. ఇల్లంతా ఉన్నాయి అక్కడ, అయితే ఇల్లంతా ఉన్నాయి. ఇది మొత్తం కాఫీ ఎస్టేటు, కాఫీ అండ్ దెన్ పెప్పర్ అయితే వేస్తున్నారు, కాఫీ పెప్పర్ ఇవంతా వేస్తున్నారు అనమాట. ఇక్కడ బాగుంది గైస్, ఇక్కడ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. చెట్లు చూడండి, దీని పక్కనే ఉంటుంది మన స్టే. చూడండి ఇదే అనమాట మన స్టే. సో ఇది వచ్చి చిన్న సిట్అవుట్ ఏరియా, ఈవినింగ్ అలా సిట్అవుట్ ఏరియా అనమాట. ఇది వచ్చి చిన్న సిట్అవుట్ ఏరియా అంతే, చూడొచ్చు. సో ఈ సిట్అవుట్ ఏరియా నుంచి రూమ్కి వెళ్తానే లోపల ఇది రూమ్, లైట్స్. సో ఇంతే అనమాట లైట్స్. సో
ఇది రూమ్, ఒక బెడ్, ఇది నా లగేజ్ అయితే అక్కడ పెట్టాను. అండ్ దెన్ జాకెట్ హెల్మెట్ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఇది అనమాట రూమ్. ఇది వచ్చి వాష్రూమ్. ఇది వచ్చి వాష్రూమ్ అండ్ దెన్ గీజర్ చిన్నదే అనమాట. ఓకే, ఒకరికి 1 డేకి దిస్ ఇస్ సఫిషియంట్ అనమాట, 1 నైట్కి. ఒకరికి 1 నైట్కి ఇదైతే సఫిషియంట్ అనమాట. ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ దెన్ వ్యూ అయితే ఇది అనమాట. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో మనకి. దీన్ని ఓపెన్ చేస్తేనే ఇలా క్లోజ్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తేనే మనకి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉందండి. వ్యూ అయితే ఎక్సలెంట్. ఇక్కడ కూడా వ్యూ ఉంది మనకి. ఇది కూడా వ్యూ. సో ఇది కూడా వ్యూ అనమాట మనకి. మొత్తం ఫుల్ వ్యూగా ఉంది చూడండి. అదండి రూమ్ మొత్తం గ్లాస్ వ్యూ. అది చూడండి ఎట్లుందో. ఏదో రూమ్లో లేనట్లేదు, బయట ఉన్నట్టున్నా చూడండి. మొత్తం గ్లాస్ వ్యూ చూడండి ఎలా ఉందో. అండ్ దెన్ ఈ పక్క కూడా వ్యూ అనమాట మనకి. ఇది కూడా ఫుల్ గ్లాస్ వ్యూ. ఇది రూమ్ అయితే సూపర్. దూరాన్ని చూపిస్తాను మీకు నేను. ఇది మన బెడ్ అయితే ఇవ్వడం చూడండి. ఇది బెడ్ అనమాట. ఇక్కడ నుంచి రూమ్ ఇది మొత్తం గ్లాస్. ఇది సరౌండింగ్స్ మొత్తం గ్లాస్. సూపర్ కదా, ఎక్సలెంట్ గైస్. బెడ్ అయితే డబుల్ ఆక్యుపెన్సీ అనమాట, ఒక 2 అయితే ఉండొచ్చు. సో దట్స్ అబౌట్ ద లాగ్ గైస్, టుడేస్ లాగ్. మేమైతే ఇక్కడే చేరినాము. నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా నెక్స్ట్ లాగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి మేము లోకల్ సైట్ చూడడానికి అయితే వెళ్తాం అనమాట. సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేసి నెక్స్ట్ లాగ్లో అయితే చెప్తాను మీకు నేను. ప్రస్తుతానికి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను, ఫుడ్ వస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ తినేసిన తర్వాత అందరిని మీకు చెప్తాను నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేసి. కంటిన్యూ చేస్తాను అలాగ నేను.